స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోల్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహేంద్ర, విప్రో, M&M షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మార్కెట్లు చూస్తే ఇటు నిఫ్టీ 50 22,134 408 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 73,258 1,354 పాయింట్ల నష్టంతో భారీ నష్టంతో కొనసాగుతున్న పరిస్థితి. ఇటు నిఫ్టీ 500 456 పాయింట్ల నష్టంతో, బ్యాంక్ నిఫ్టీ 422 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ ఐటీ 1,713 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు. సో మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే. ఏం సార్ ఇంత అసలు భారీ కుదుపు, భారీ నష్టం, అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు. మనం మాట్లాడుకుంటా ఉన్నాం. గత 3 నెలలుగా, దాదాపుగా 3-4 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ రోజైతే భారీ నష్టంతో ముందుకెళ్తున్నాయి మార్కెట్. ఇట్లాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఎట్లాంటి పొజిషన్ తీసుకోవాలి సార్? ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? గత అక్టోబర్ నుంచి సుమారుగా 4 నెలల నుంచి 5 నెలల నుంచి మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే మనం చూసాం. అంటే ప్రతి సంవత్సరం కూడా మార్కెట్ లో ఇయర్లీ 2 టైమ్స్ కరెక్షన్ కామనే, కానీ ఈసారి 20% అనేది, ఈసారి 40% వరకు కూడా కరెక్షన్ జరిగింది. కానీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనం ఇంతకన్నా పెద్ద ఉపద్రవం కరోనా లాగానే ఇండియన్ మార్కెట్ ఎదుర్కొంది. అది పెద్ద విషయం కాదు. ఇన్వెస్టర్స్ మాత్రం ఇప్పుడైనా తెలుసుకోవచ్చు ఏంటంటే, రైట్ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి టైంలో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే టైంలో మనం దాన్ని అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ లో కరెక్షన్ రావడానికి ఏదైతే మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్, అందులో కూడా మన మార్కెట్ సెంటిమెంట్ మీద ప్లస్ మన ఫారెన్ మార్కెట్స్ మీద, FIIs మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అమెరికాలో జరుగుతున్నటువంటి రోజుకు ఒక రకమైన స్టేట్మెంట్ కూడా మన మార్కెట్ ని బాగా పొంగదీయడానికి కారణం అయింది. ఈ రోజున మార్కెట్ లో ఏదైతే 23,000 దగ్గర నిఫ్టీ కొంచెం స్టేబుల్ గా ఉంటుందని అనుకున్నది, 23,000 బ్రేక్ అయ్యి 22,000 వరకు కూడా మార్కెట్ అయితే వచ్చింది. యాక్చువల్ గా మార్కెట్ లో నిఫ్టీ ఒక 50 నుంచి 60 పాయింట్లు అప్ అండ్ డౌన్ ఉండేటువంటి నిఫ్టీ ఈ రోజున 400 పాయింట్లు కరెక్షన్ జరగడం అన్నది చాలా భారీ కరెక్షన్ గా మనం తీసుకోవచ్చు. ఇది కూడా కాకపోతే ఏదైతే 21,000 అండ్ 21,500 దగ్గర టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కమింగ్ కపుల్ ఆఫ్ మంత్స్ మార్కెట్ అయితే కొంచెం కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కన్సాలిడేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మంచి స్టాక్స్, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ బాగుండి, ట్రాక్ రికార్డ్ బాగుండి, క్యాపిటలైజేషన్ బాగున్న స్టాక్స్ లో ఇన్వెస్టర్స్ మళ్ళీ అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే వస్తుంది. ఏదైతే ఇప్పుడు మార్చి ఏప్రిల్ లోను అప్పుడు మళ్ళా అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉంటే అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, కరీంనగర్ నుంచి కిషన్ గారు ఉన్నారు. కిషన్ గారు, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి, మూర్తి నాయుడు గారు. నమస్కారం. నమస్తే. నాకు ఒక 3 స్టాక్స్ గురించి చెప్పండి సార్. లాంగ్ హోల్డింగ్ లా టెక్నికల్ గా పాలీక్యాబ్ ఒకటి, యూనివర్సల్ కేబుల్ ఒకటి, జస్ట్ డైల్, ఈ 3 ఏ రేట్ లో తీసుకోవచ్చు? యాక్చువల్ గా మీరు చెప్పిన పాలీక్యాబ్ అన్నది ఎక్స్ట్రాడినరీ స్టాక్. ఎందుకంటే దీనికంటూ ఒక స్పెసిఫిక్ మార్కెట్ ఉన్నది. కానీ మార్కెట్ లో ఉన్నటువంటి కరెక్షన్ లో భాగంగానే ఇది కూడా కరెక్షన్ అయింది. ఇది మీరు ప్రజెంట్ అయితే 4,600 రూపాయల దగ్గర ఉన్నది. ఇది 5,000 పైకి వెళ్తే తప్ప మీరు దీంట్లో యావరేజ్ చేయడానికి కానీ దీన్ని తీసుకోవడానికి కానీ మీరు సాహసం చేయొద్దు. స్టాక్ మంచిదైనప్పుడు కూడా మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడే తీసుకోండి. రిమైనింగ్ అన్ని కూడా మీరు చెప్తున్న యూనివర్సల్ కేబుల్ కానీ ఇది కానీ మీరు మార్చి ఎండింగ్ లో మనకి ఎప్పుడైతే కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుందో అప్పుడు మార్కెట్ లోకి ఎంటర్ అవుతేనే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. రైట్ సార్, బళ్ళారి నుంచి గోవర్ధన్ గారు ఉన్నారు. సార్ గోవర్ధన్ గారు నమస్తే. మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ VBL అండ్ ఫుడ్స్ అండ్ ఇన్స్ ఫ్రెష్ బై తీసుకోవచ్చా సార్ ఏ ప్రైస్ లో? ఒకసారి స్టాక్ నేమ్ మళ్ళీ చెప్పండి సార్. VBL, వరుణ్ బెవరేజెస్. వరుణ్ బెవరేజెస్ వరుణ్ బెవరేజెస్ మార్కెట్ లో జరిగిన కరెక్షన్ తో మనం పడితే తప్ప ఒక విధంగా చూసుకుంటే లాస్ట్ 2 years కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఏదైతే మనకి 22 దగ్గర నుంచి చూసుకున్నా సరే ఇది సుమారుగా 120 రూపాయలు 130 రూపాయలు ఉన్న స్టాక్ 700 రూపాయల వరకు వెళ్ళి మంచి పెర్ఫార్మ్ చేసినటువంటి కంపెనీ ఇది. VBL బెవరేజెస్ సంబంధించిన అన్ని కూడా ఇందులోనే ఉంటాయి. ఇక్కడ మార్కెట్ ఇప్పుడు 436 రూపాయలు ఉన్నది. ఇది కన్సాలిడేషన్ అయ్యి 480 రూపాయల పైన కానీ మార్కెట్ కానీ హోల్డ్ అవుతే అక్కడి నుంచి మార్కెట్ లో ర్యాలీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇది మామూలుగా మీ దగ్గర స్టాక్స్ ఉన్నా లేకపోయినా అక్యుములేట్ చేసుకోవడానికి అయితే మంచి టైము. మార్చిలోనే మీకు మార్కెట్ కన్సాలిడేషన్ లో మీరు అక్యుములేట్ చేసుకోవడం అయితే మొదలు పెట్టచ్చు. రైట్ సార్, అస్సాం నుంచి ఉన్నారు కుమార్ గారు. కుమార్ గారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే.
సార్ అదే వాల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ పాలీక్యాబ్ ఈ టైంలో అక్యుములేట్ చేయొచ్చా ఫర్ లాంగ్ టైమ్ సార్ 2 to 3 years గురించి సార్? యాక్చువల్లీ ఏంటంటే మీరు ఏదైతే వాల్ టైం ఏదైతే చెప్తారో ఇది ప్రస్తుతానికి అయితే 6,000 రూపీస్ వరకు ఉంది. గతంలో ఇది 14,000-15,000 వరకు వెళ్ళిన స్టాక్ ఇది. కానీ యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో ఉన్న కరెక్షన్ తగ్గట్టుగానే ఇది కూడా భారీగా కరెక్షన్ జరిగింది. మీరు ఎప్పుడైతే ఇది కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉందో 7,100 పైన 7,100 పైన మార్కెట్ కానీ సస్టైన్ అవుతే ఈ స్టాక్ లో మీరు అక్కడి నుంచి అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే దొరుకుతుంది సార్. సార్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. విజయ్ భాస్కర్ గారు మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. హలో మూర్తి నాయుడు, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నేను నాట్కో ఫార్మా 1,550 చొప్పున 2,000 షేర్ తీసుకున్నా సార్. అది చాలా లాస్ వచ్చిన. అందులో ఇంకోటి జొమాటో కూడా 270 చొప్పున అది ఒక 1000 షేర్. అయితే జొమాటో 260 చొప్పున 1000 షేర్లు తీసుకున్నా. అయితే నేను జొమాటోకి మళ్ళీ నాట్కోకి షిఫ్ట్ అయ్యి యావరేజ్ చేద్దామని నా ప్లాన్. నేను జొమాటో అలాగే ఉంచండి. జొమాటో మీకు కమింగ్ డేస్ లో చాలా ట్రమెండస్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నాట్కో ఫార్మాలో మీరు అన్ని స్టాక్స్ ఫార్మా ఇండస్ట్రీలో కరెక్ట్ గా ఫార్మాలోను ఒకే దాంట్లో అన్ని స్టాక్స్ పెట్టడం కన్నా మీరు దానికన్నా ఇంకా ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి రుపిల్లో కానీ సిప్లాలో కానీ లేకపోతే సన్ ఫార్మాలో కానీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కానీ లేకపోతే డాక్టర్ రెడ్డిస్ కానీ ఇలాంటి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్న స్టాక్స్ లోకి ఏదైనా మీరు షిఫ్ట్ అవుతే బాగుండేది. కానీ ఇప్పుడు ఈ టైంలో మీరు ఏది కూడా టచ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మార్కెట్ కొంచెం రికవర్ అయిన తర్వాత అప్పుడు నాట్కో నుంచి మెజారిటీ ఆఫ్ ద షేర్స్ బయటకు వచ్చి వేరే ఫార్మాలోనే వేరే కంపెనీస్ లేకపోతే అప్కమింగ్ అయిన లారస్ ల్యాబ్స్ కానీ దివీస్ ల్యాబొరేటరీస్ కానీ బల్క్ డ్రగ్స్ లోని దివీస్ ల్యాబొరేటరీస్ కానీ ఇలాంటి వాటిలోకి వస్తే మీకు కొంచెం స్పీడ్ గా రికవర్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. జొమాటో అయితే మాత్రం యూ కెన్ హోల్డ్ ఉంచండి, మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం రైట్ సార్. చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. మోహన్ కుమార్ రాజు జంపర్ గారు అడుగుతున్నారు, కెన్ ఐ ఎంటర్ ఇంటూ వాల్యూర్ ఎస్టేట్ ఒకటి, ఆ తర్వాత అవెంటల్ అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్ ఎట్ కరెంట్ ప్రైస్. వాల్యూర్ ఎస్టేట్ వచ్చేసి 123 ఉంది సార్. ఈ అవెంచర్ వచ్చేసి 111, తర్వాత అపోలో మైక్రో సిస్టమ్స్ వచ్చేసి 113 ఉంది. యాక్చువల్గా ఈ 3 స్టాక్లు కూడా మార్కెట్ లో ప్రజెంట్ మార్కెట్ తగ్గట్టుగా కొంచెం కరెక్షన్ జరిగినాయి. కానీ స్టాక్స్ 3 కూడా మంచిగా పెర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్స్. కాకపోతే ఇది ప్రస్తుతానికి అయితే అక్యుములేట్ చేసుకోవడానికి కూడా టైం కాదు. ఇది మార్కెట్ లో మనం అనుకున్న విధంగా 23,000 దగ్గర హోల్డ్ అయి ఉంటే మార్కెట్ పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఎప్పుడైతే 23,000 ని బ్రేక్ చేసిందో నిఫ్టీ 22,000 ని కూడా బ్రేక్ చేసి 21,000 నుంచి 21,500 మధ్యలో టెక్నికల్ గా హోల్డ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది ఇంకా ఒక 15 డేస్ నుంచి ఒక 1 month వరకు కూడా కన్సాలిడేషన్ మనకు చూపిస్తుంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాంటప్పుడు కొంచెం మార్కెట్ లో వేచి చూడటం అనేది ఇంపార్టెంట్. వేచి చూసిన తర్వాత అప్పుడు మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మీరు అనుకున్న స్టాక్స్ లోను దాని తగ్గట్టు మళ్ళీ అనాలిసిస్ చేసుకుని ఏ స్టాక్స్ లో పెట్టవలసి ఉంటే ఆ స్టాక్స్ లోకి వెళ్తే మనకి తొందరగా ఏదైతే డిసెంబర్ ర్యాలీకి మాత్రం మార్కెట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్ సార్. చాగల నుంచి శేషు గారు ఉన్నారు. శేషు గారు మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. మూర్తి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బిఎస్సి నేను లాస్ లో ఉన్నాను. ఈ టైంలో యావరేజ్ చేయించండి. యాక్చువల్గా బిఎస్సి కానీ ఎంసీఎక్స్ కానీ రెండు కూడా ఎవర్ గ్రీన్ స్టాక్స్. మీరు యావరేజ్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం, అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అన్న వెయిట్ చేయండి సార్. ఒక 2 వారాలు అయితే మార్కెట్ లో కొంచెం స్టెబిలిటీ కనబడే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పుడు మీరు యావరేజ్ చేయగలరు సార్. రైట్ సార్. బొప్పరాజు మధుసూదన్ రావు గారు అడుగుతున్నారు సార్, ఐఎమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎట్ ప్రెసెంట్ వాట్ ఐ హ్యావ్ టు డూ. అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం నేను ఏం చేయాలి ఏంటి? ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని నేను. యాక్చువల్గా ఈ మార్కెట్ ఎవరికి డబ్బులు ఇచ్చినా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కే మంచి డబ్బులు ఇచ్చిందండి. మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవడం వల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ మార్కెట్ ఎప్పుడైతే కరెక్షన్ జరిగిందో అట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనుకుని మీరు ఏదైతే ఫ్రంట్ లైన్ లోనూ మంచి క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్, నిఫ్టీ 50లోనూ మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకుంటే, ఎందుకంటే మార్కెట్ లో ఏదైతే 100 రూపాయల షేర్ సుమారుగా 70 రూపాయలకి 75 రూపాయలకి దొరుకుతుంది. కొన్ని షేర్లు అయితే 60 రూపాయలు కూడా దొరుకుతున్నాయి. కాబట్టి అంటే పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఒకవేళ సెక్టార్ వైజ్ కావాలనుకుంటే ఆటోమొబైల్ సెక్టర్ ఎవర్ గ్రీన్, ఆటోమొబైల్ గేమ్ చేంజింగ్ పాయింట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో 2 వీలర్స్ లో టీవీఎస్ మోటార్స్ ఒకటి బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అదేవిధంగా ఈ కార్ల విషయంలో చూసుకుంటే ఐషర్ మోటార్స్ కానీ అదేవిధంగా బజాజ్ ఆటో కానీ ఆటోమొబైల్ దానికి సంబంధించిన దాంట్లో మంచి లీడ్ లో ఉన్నాయి. అదేవిధంగా ఫార్మా అండ్ మనకి మెటల్ సెక్టర్, ఏదైతే మెటల్ సెక్టర్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్, అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్ ఇలాంటి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ స్టాక్స్ లోను, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ దానికి సంబంధించిన దాంట్లోను, రిటైల్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో, డీమార్ట్ లాంటి దాంట్లోను, ఇలాంటి దాంట్లో మనకి రెగ్యులర్ గా మనకి ఏదైతే బిజినెస్ ఓరియంటేషన్ ఉన్నదో అలాంటి స్టాక్స్ లో మనకు పెట్టుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్. భీమవరం నుంచి ఉన్నారు గోపాలకృష్ణరాజు గారు. రాజు గారు నమస్తే.
నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. ఇప్పుడు మార్కెట్ ఏమో రోజు రోజుకి పడిపోతున్నది, అమెరికా విధానాలు ఏమో రోజు రోజుకు రకరకాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నది ఇంకా మార్కెట్ తగ్గుతుంది అంటున్నారు. నా దగ్గర ఉన్నది సాలాతో జిఎండిసి హెచ్డిబిఎల్ ప్రజెంట్ రేట్ లో అమ్ముకుని ఇంకా తగ్గాక కొనుక్కోవచ్చని కొంచెం సలహా చెప్పవచ్చుగా కోరుతున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తారు కాబట్టి మనకి మార్కెట్ లోనో ఎప్పుడైనా సరే చిన్న కరెక్షన్ జరిగితే భారీగా కరెక్షన్ జరుగుతుంది అనేసి ఇంకా పడిపోతుంది అనే మాటలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. పెరిగినప్పుడు ఏమో అండి ఇప్పుడు ఇది కాదు 26,000 కాదు 30,000 వెళ్ళిపోతుంది అంటే 2 నెలలు అని అంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ లో అన్ని విషయాలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం పెట్టుకున్న స్టాక్స్ లో ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఇంకా అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయితే అక్యుములేట్ చేసుకోవడం కరెక్ట్. కానీ మీరు ఇక్కడ మార్కెట్ లో ఇక్కడ సెల్ చేస్తే ఎంతవరకు పడుతుంది అన్నది నో వన్ కెన్ టెల్, ఎవరు చెప్పలేరు. కాబట్టి ఒకవేళ మళ్ళీ మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ స్పీడ్ గా రికవరీ అవ్వద్దా అంటే అదే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడు తీయడం అనేది కరెక్ట్ కాదు. మార్కెట్ లో అక్యుములేట్ చేసుకునే అవకాశం వస్తే మాత్రం మార్కెట్ లో కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆ టెక్నికల్స్ ని గట్రా అడిగితే చెప్తాం. దాని ప్రకారం మీరు అక్యుములేట్ చేసుకుంటే అది మంచి వైజ్ డెసిషన్ అయితే అవుతుంది. రైట్ సార్. గౌస్ గారు ఉన్నారు బాపట్ల నుంచి. గౌస్ గారు మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. అడగండి సార్. ఎస్జేవిఎన్ 117 మీద ఉన్నాను సార్. అది హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం? యావరేజ్ చేయడానికి ఎక్కడ పాసిబుల్ ఉంది సార్? యాక్చువల్ గా ఎస్జేవిఎన్ ఎంత స్పీడ్ గా వెళ్ళిందో అంతే స్పీడ్ గా కూడా కరెక్షన్ కూడా జరిగింది ఇది ఇందులోను. అదే లాస్ట్ 23 ఏప్రిల్ నిజానికి ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే అది చాలా తక్కువ మంచి ప్రైస్ లో ఉన్న స్టాక్ ఈ రోజున మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం 84 లో ఉన్నది. ఇది 125 పైకి వెళ్తే తప్ప మార్కెట్ లో అంత మూవ్మెంట్ అయితే కనిపించట్లేదు సార్. కానీ మీరు కొద్ది రోజులు వెయిట్ చేయడమే తప్ప మీరు బయటకు రావడం అనేది కరెక్ట్ కాదు. స్టాక్ అయితే మంచి స్టాకే, వెయిట్ చేయండి సార్. మార్కెట్లు అయితే నష్టాల్లో కొనసాగుతా ఉన్నాయి. మనతో పాటు మూర్తి నాయుడు గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్ మీతో మాట్లాడడానికి సతీష్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మీ డౌట్ అడగండి. నమస్తే గారు. నమస్తే సార్. నా దగ్గర సుజలాన్ ఒకటి, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఈ మూడు కొన్ని లాభాలు సుజలాన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ప్రాఫిట్ లో ఉన్నాము. లేదు వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి. సుజలాన్ కూడా మంచిదే, మంచి క్యాపిటల్ 67,000 కోట్లు క్యాపిటల్ లో ఉన్నటువంటి మంచి కంపెనీ అది. అంటే లాస్ట్ 10 years నుంచి కూడా చూసుకున్నా, 5 years నుంచి కూడా చూసుకున్నా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ ఇయర్ 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. కానీ మార్కెట్ లో అది టేక్ ఆఫ్ తీసుకుని ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్ అది. కాబట్టి దానికి మంచి లైఫ్ ఉండే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇంకా బిహెచ్ఎల్ లాంటిది లేకపోతేనేమో వ్యారీ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా సుజలాన్ మంచి ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్ ప్రైస్ లో ఉంది. కాబట్టి తొందరగా మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. రిమైనింగ్ స్టాక్స్ కూడా మీరు ఇప్పుడు మార్కెట్ లో వెయిట్ చేస్తే మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత దాంట్లో మీరు ఇప్పుడున్న లాభం కన్నా అత్యధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, కాల్స్ కూడా ఉన్నాయి. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, మార్ఫిన్ ల్యాబ్స్ 89 లో, ఎన్టీపీసీ గ్రీన్ 130 లో, ఐఓసి 170 లో ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు సార్. అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ అన్నప్పుడే మనం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 2-3 years. ఓకే. అట్లీస్ట్ మనం ఏ స్టాక్స్ లో పెట్టినా 5 years నుంచి 10 years వరకు మనం ఇన్వెస్ట్మెంట్ ఉంచగలిగితేనే ఈ మార్కెట్ లో మీరు ఊహించిన దానికన్నా అద్భుతమైన రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు కాబట్టి ఇప్పుడు ఈ జరిగిన ఈ 5-6 నెలల్లో జరిగిన అన్ని కూడా ఇవన్నీ కూడా ఆస్పెక్ట్ అంతా కూడా పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్ లో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 1920 లోను మనకి 2020 లోను గట్రా మనకి మార్కెట్ 50% కరెక్షన్ జరిగినా సరే మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ అదే ఇయర్ మళ్ళీ మన ప్లస్ లో క్లోజ్ అయింది. అలాగే హోప్ఫుల్ ఏంటంటే ఒక కపుల్ ఆఫ్ మంత్స్ లో మళ్ళీ మార్కెట్ రికవర్ అయ్యి మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి గొప్ప అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ మన పొటెన్షియాలిటీ అలాంటిది. మనం చిన్నగా ఇలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఓవరాల్ గా జరిగే 20% 30% కన్నా ఇంకో 10-15%, 10-20% ఎక్కువ కరెక్షన్ జరిగింది. కాబట్టి కొంచెం ఆందోళన చెందడం అన్నది కామన్ థింగ్. కానీ మార్కెట్ అయితే వెరీ షార్ట్లీ రికవర్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే టెక్నికల్ గా కనిపిస్తున్నాయి. రైట్ సార్. ఈశ్వర్రావు గారు ఉన్నారు. ఈశ్వర్రావు గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్, ఐఈఎక్స్ లో పోనావాలా పిలిచారు, ఇప్పుడు ప్రెజెంట్ కరెంట్ ప్రైస్ రేట్ లో తీసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్? అంటే ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఆగండి సార్. మీరు ఆగితే కొంచెం మార్కెట్ కొంచెం కన్సల్టేషన్ లో ఉండే అవకాశం ఉంది. మీరు అడిగినటువంటి పూనావాలా కానీ దీనికి సంబంధించిన 278 ఉన్నది, 500 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50% పడింది. ఇక్కడ వెయిట్ చేస్తే మీకు పూనావాలా లాంటిది 300 పైన, 300-320 పైన ఏదైనా సస్టైన్ అవుతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్ గా మీరు ఎంచుకునే సెక్టార్ లోను
టాప్ స్టాక్స్ అయినటువంటి ఫైనాన్స్ సెక్టర్ ఉన్నది. ఫైనాన్స్ సెక్టర్ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, లేకపోతే చోళమండలం ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, ఈ ఫ్రంట్ లైన్ లో దీనికన్నా ఇంకా ఎక్కువగా మంచి పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాంటి స్టాక్స్ లో కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు సార్. సార్ ప్రకాష్ షకీన గారు కామెంట్ సార్ ఇక్కడ. నమస్తే సార్, 1 year కోసం సులా వినియార్డ్ 440లో బై చేశాను, 40% లాస్ లో ఉన్నాను, యావరేజ్ చేయమంటారా, సేల్ చేసి అలైడ్ బ్లెండర్స్ బై చేయమంటారా, ఏంటి మీ సజెషన్? స్టాక్ నేమ్ చెప్పండి సార్. సులా VINEYARD వినియార్డ్ సార్. VINEYARD. ఓకే వినియార్డ్. ఓకే ఓకే. 440లో ప్రెసెంట్ 220 ఏదో ఉంది సార్. యా అంటే ప్రస్తుతానికి అయితే ఈ ప్రైస్ లో మనం ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మార్కెట్ నుంచి బయట రావడం కరెక్ట్ కాదు. మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి ఖచ్చితంగా టేక్ ఆఫ్ అయిన తర్వాతే దాంట్లో మీరు అనుకున్న ప్రైస్ వచ్చిన తర్వాత బయట రావడమే కరెక్ట్. కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి కెమికల్ స్టాక్స్ అనుకుంటే ఫ్రంట్ లైన్ లో ఉన్న కెమికల్ స్టాక్స్, లేదా ఆటోమొబైల్ స్టాక్స్, లేదా ఫార్మా స్టాక్స్, ఎందుకంటే మీకు దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటే తప్ప చిన్న స్టాక్స్ లోకి వెళ్ళకూడదు. రైట్ సార్. మూర్తి గారు ఉన్నారు నాచారం నుంచి. మూర్తి గారు నమస్తే. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి సార్. ఐనాక్స్ విండ్ నేను కొంచెం హైలో కొన్నా సార్, నాది లాస్ లో కింద పడిపోతుంది. సరే, ఐనాక్స్ విండ్ మార్కెట్ లో మనం చాలా 23 లాస్ట్ ఇయర్ మనం ప్రథమార్థంలో చూసుకున్నట్టయితే 20 రూపాయలు 30 రూపాయలు ఉన్న స్టాక్ 250 రూపాయల వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కరెక్షన్ లో భాగంగా ఇప్పుడు 150లో ట్రేడ్ అవుతుంది. కానీ ఇది ఎప్పుడైతే 185 or 190 దగ్గర మళ్ళీ క్లోజ్ అవుతే మార్కెట్ లో మళ్ళీ 250 దాటి మళ్ళీ మార్కెట్ లో ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఉంది. ఏదైతే ఐనాక్స్ విండ్ ఏదైతే మనం చెప్తున్నామో మంచి క్యాపిటలైజేషన్ 20,000 crores క్యాపిటలైజేషన్ ఉండి మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నటువంటి స్టాక్. ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ కూడా 50% నుంచి అబోవ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఉన్నది. దీంట్లో ఏంటంటే ప్రాఫిటబుల్ గా ఉన్న కంపెనీ కాబట్టి మీరు వెయిట్ చేస్తే మళ్ళీ రికవర్ అయ్యి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. రైట్ సార్. కొన్ని కామెంట్స్ ఉన్నాయి. నెద్దునూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు పర్చేస్ BDL NMDC టాటా స్టీల్ ఎట్ ప్రెసెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ గెయిన్ కోసం అని అడుగుతున్నారు సార్. ఓకే. BPCL ఇది భారత్ పెట్రోలియం దానికి సంబంధించిన స్టాక్. BDL సార్. BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్. అంటే ఇది కొంచెం కరెక్షన్ ఎక్కువగా ఉన్నది ఈ స్టాక్ లోను, కొంచెం వెయిట్ చేయండి. అదేవిధంగా రిమైనింగ్ స్టాక్స్ లో కూడా ప్రస్తుతానికి అయితే ఎంటర్ అవడానికి కరెక్ట్ టైం కాదు. మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ అయ్యే టైంలోనే మనం తీసుకుంటే మనకి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పిన టాటా స్టీల్ కన్నా JSW స్టీల్ లో ప్రస్తుతానికి మీరు ఎంట్రీ అవుతే దాంట్లో కొంచెం రికవరీ ఎక్కువగా ఉంటుంది. దాని క్యాపిటలైజేషన్ కానీ దాని బిజినెస్ మోడల్ కానీ టాటా స్టీల్ కన్నా లాస్ట్ 2 years కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది JSW స్టీల్. రిమైనింగ్ 2 స్టాక్ లో కూడా BDL లో కానీ మీరు కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో తీసుకుంటే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్. ప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు మీ డౌట్ అడగండి. ఇది SBI ఒక 100 రూపీస్ లాస్ లో ఉన్నానండి. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒక 50-60 రూపీస్ లాస్ లో ఉన్నాను. అది మనం హోల్డ్ చేయొచ్చు అంటారా? మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, హోల్డ్ చేయండి. ఇంకా అక్యుములేట్ చేయగలిగితే 2 స్టాక్ లో కూడా అక్యుములేట్ చేయగలిగితే ఈ రేట్ లో కూడా అక్యుములేట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు సార్. అట్లాగే సారథి గారు అడుగుతున్నారు సార్, హౌ సూన్ టాటా మోటార్స్ షేర్ విల్ రికవర్, ఎనీ ఐడియా అని అడుగుతున్నారు. యాక్చువల్ గా టాటా మోటార్స్ సుమారుగా 2,30,000 కోట్లు ఉన్నటువంటి చాలా భారీ ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి స్టాక్. కానీ మార్కెట్ కరెక్షన్ లో భాగంగా ఊహించిన దానికన్నా ఎక్కువ కరెక్షన్ జరిగింది కాబట్టి ఆటోమొబైల్ దాంట్లో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. యాక్చువల్ గా అయితే టాటా మోటార్స్ ఉన్న గ్రూప్ కు సంబంధించి కానీ ఈ స్టాక్ విషయంలో కానీ పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మార్కెట్ రికవర్ అయిన తర్వాత 800 పైన, ప్రజెంట్ అయితే 625 లో నడుస్తుంది. 800 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అక్కడి నుంచి మళ్ళీ 1200 ని బ్రేక్ చేయడానికి పెద్దగా టైం తీసుకునే అవకాశం ఉంది. ఈజీగానే మార్కెట్ లో పైకి వెళ్ళి మార్కెట్ లో మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏదైతే 630, 600 దగ్గర 550 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అవడానికి ఇక్కడ ఒక జోన్ ఉన్నది. ఆ జోన్ లో కన్సాలిడేషన్, డిమాండ్ జోన్ లో కన్సాలిడేషన్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మనం దీంట్లో వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు నరసరావుపేట నుంచి. శ్రీనివాస్ గారు మీ డౌట్ అడగండి. IRFC కొనడానికి పర్వాలేదండి ఇప్పుడు? IRFC అంటే యాక్చువల్ గా ఇది 113 రూపీస్ ఉన్నదండి. మీరు 100 నుంచి 90 రూపీస్ లో కానీ వస్తే మాత్రం మీరు హ్యాపీగా బై చేయండి. లేకపోతే అదర్వైజ్
మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి 125 బ్రేక్ చేసిన తర్వాత కానీ హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, రాజేష్ లతాశ్రీ అడుగుతున్నారు సార్ నేను సంవత్సరం క్రితం 8 మ్యూచువల్ ఫండ్ లో 1 లక్ష పెట్టాను, ఇప్పుడు 20,000 లాస్ లో ఉన్నాను, ఎంఎఫ్ రికవరీ అవుతుందా లేదా సార్, ఇప్పుడు ఏం చేస్తే మంచిది చెప్పండి. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే అది యాక్చువల్ చాలా ఎక్స్పర్ట్స్ మీ అమౌంట్ ని వాళ్ళు స్టాక్స్ లో పెడతారు కాబట్టి ఇబ్బంది లేదు. మార్కెట్ లో కరెక్షన్ లో భాగంగానే అది కూడా కరెక్షన్ అయింది. దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ రికవర్ అయ్యి మీరు మళ్ళీ లాభాల్లో తీసుకోవడం కూడా ఈజీగా చూడొచ్చు. మీరు అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్, సాయి రాజా గారు అడుగుతున్నారు వరుణ్ బెవరేజెస్ లో ఈ టైంలో బై చేయొచ్చా అని అడుగుతున్నారు. అది వరుణ్ బెవరేజ్ స్టాక్ అయితే నెంబర్ 1 స్టాక్ అండి. కానీ మార్కెట్ లో కరెక్షన్ లో భాగంగానే లాస్ట్ 2-3 వీక్స్ నుంచి కూడా భారీగా పడతాయి చూసాం. 600 రూపాయల దగ్గర 400 రూపాయల వరకు ఆల్మోస్ట్ 25% 30% వరకు కరెక్షన్ అయితే చూసాం. ఇక్కడ కన్సాలిడేషన్ అవడానికి అవకాశం ఎక్కువ ఉందండి 440 రూపీస్ దగ్గర. ఇక్కడ కన్సాలిడేషన్ అయితే మాత్రం మీరు 500 రూపీస్ దాటితే ఒక 1 వీక్ వెయిట్ చేయండి, 1 or 2 వీక్స్. 500 పైన మాత్రం మార్కెట్ క్లోజ్ అవుతే మళ్ళీ అది 700 వరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు 500 పైన అక్యుములేట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్